ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ రోటి పచ్చడిని చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అంతే, పుల్ల పుల్లగా కారం కారంగా ఆ టేస్టే వేరండి. ఓసారి రుచి చూడాల్సిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రోటి పచ్చడి మన అమ్మమ్మల కాలం నుంచి మన తెలుగింట ఒక సాంప్రదాయ వంటకంగా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక పాతకాలం నాటి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పాతకాలం అంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలం అన్నమాట. అప్పట్లో ప్రతిదానికి హాస్పిటల్స్ డాక్టర్స్ అని తిరగకుండా ఇంట్లోనే ఉండే కిచెన్ ఐటమ్స్తో మనకు వచ్చే ఎన్నో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి చిట్కాలు ఉండేవన్నమాట. ఉదాహరణకి మన ఇంట్లో ఎవరికైనా జలుబో జ్వరమో వచ్చి వాళ్ళు తినడానికి ఇష్టపడినప్పుడు, నాలుక రుచించినప్పుడు చేసుకునే వంటకాల్లో ఒకటి ఇప్పుడు నేను చేయబోయే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి. ఇది పక్కా తెలంగాణ స్టైల్ అండి. ఈ రోటి పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక దీని గురించి ఎక్కువ ఊరించకుండా మనం వంట చేయడం మొదలు పెడదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. వెయిట్లో అయితే ఇది 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది. దీన్ని కాస్త వేడి నీళ్ళు పోసుకొని 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 20 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా రెండుగా విరిచి పెట్టుకుంటున్నా. ఇవి వెయిట్లో అయితే దాదాపు 100 గ్రాములు ఉంటాయి. ఈ మిర్చీలని విరవకుండా అట్లానే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే అవి పేలి నూనె మీద చిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఇట్లా విడిచి వేసుకుంటే సేఫ్ అన్నమాట. అలాగే నేను తీసుకున్న మిర్చీలకు సరిపడా 2 ఉల్లిగడ్డల్ని తీసుకుంటున్నా. వీటిని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి ఈ ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా వేరు చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఎందుకంటే మనం రోట్లో వేసుకొని దంచుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ని వెలిగించుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు నూనె పోసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని విరిచిపెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఈ పచ్చిమిర్చి ముక్కల పచ్చిదనం పోయేదాకా దోరగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయ ముక్కలు ఇలా దోరగా ఫ్రై అయినాక స్టవ్ని కట్టేసుకొని వీటిని దించేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకున్న రోట్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దొడ్డుప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచుకున్నాక మనం ముందే కడిగి పక్కన పెట్టుకున్న చింతపండుని వేసుకొని దంచుకోవాలి. దంచుతుంటే వేయించిన పచ్చిమిర్చీల స్మెల్ చాలా బాగా వస్తుంది. చూస్తుంటేనే నోట్లో ఊరిలు వస్తున్నాయి నాకు. మనకు ఎప్పుడైనా జలుబు చేసినా జ్వరం వచ్చినా నాలుకంతా చప్పబడిపోయి ఏం తిన్నా రుచించినప్పుడు ఈ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే సద్ద రొట్టెల్లోకి కానీ వేసుకొని తింటే పానం లేసొచ్చినట్టు అనిపిస్తుంది. సర్ది గిర్ది అన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు పూర్తిగా చితికిపోకుండా కాస్త ముక్కలుగా ఉండేలాగానే దంచుకోవాలి. మనం
పచ్చడిని అన్నంలోకి వేసుకొని తింటుంటే ఈ ఉల్లిగడ్డ ముక్కలు పంటి కింద పడి నములుతుంటే కరకరమని జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు కాస్త తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకొక అర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు దంచుకున్నాక ఈ మిశ్రమం అనేది ఇట్లా బరకగా ఉండాలండి. సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఉల్లిగడ్డ ముక్కలు కూడా ముక్కల్లాగా కనిపిస్తుండాలి ఇట్లా. ఇది మనం అన్నంలో వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా కాస్త కారం కారంగా మన గోంగూర పచ్చడిలాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని రోట్లో నుంచి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని దీనికి కావలసిన పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం నూరుకున్న పచ్చడికి సరిపడా 4 గంటల ఆయిల్ పోసుకుంటున్నా. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినుములు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ శనగపప్పు మినుములు ఏంటంటే మనం తింటుంటే కరకరలాడుతూ టేస్టీగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. అలాగే ఒక 3 ఎండుమిర్చీలను ముక్కలుగా చేసి వేసుకుంటున్నాం. 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త నలగబొడిచి వేసుకుంటున్నాం. అలాగే కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పోపు మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే పోపు మాడిపోతుంది. ఇప్పుడు మనం నూరుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని అంతా మంచిగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యి నూనె కూడా సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో వ్యవసాయదారులు పొలం పనులకు కానీ చేను ఏరడానికి కానీ పొద్దున్నే వెళ్తారండి. అంత పొద్దున్నే కూరగాయలతో కూరలు చేసుకునే టైం లేక వాళ్ళు ఆదరబాదరగా ఇలాంటిది సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోగలిగేవి చేసుకొని భోజనాలు సర్దిగట్టుకొని తీసుకెళ్తారండి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఊళ్ళో మా ఇల్లు ఊరు చివర్లో ఉండేదండి. మా ఇంటికి దగ్గరలోనే వరి పొలాలు ఉండేవి. పొలాలల్లా నాటు వేయడానికి కలుపు తీయడానికి వచ్చే ఆడవాళ్ళు భోజనాల టైంలో పచ్చని పొలాల గట్ల మీద అలాగే చెట్ల కింద కూర్చొని తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు తీసి సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటుండేవాళ్ళు. నిజంగా ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే అదో చెప్పలేని అనుభూతి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉండే మన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. ఈ రోటి పచ్చడిని సింపుల్గా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది వారం నుంచి 10 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రోటి పచ్చడిని చేసుకొని తిని మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.